అక్కినేని కుటుంబం మీద, అక్కినేని కుటుంబ వ్యవహారాల మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల ఇప్పటికే అక్కినేని నాగార్జున గారు న్యాయపరమైన నాకు సహాయం కావాలి అని నాంపల్లి కోర్టులో అయితే తమ కుటుంబం పరువు పోయిందని, దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాని మీద నాంపల్లి కోర్టు మంగళవారం డైరెక్ట్గా నాగార్జున గారే వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని, కోర్టు ముందు హాజరు కావాలని చెప్పడంతో మంగళవారం ఆయన మొత్తం కుటుంబంతో సహా వెళ్ళి వాంగ్మూలం ఇచ్చారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో నా పరువు నష్టం దావాకి సంబంధించి రెండు విషయాలు ఉంటాయి. ఒకటి కాంపోజిషన్, అంటే నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వమని ఉంటాయి. కొన్ని విషయాలు క్రిమినల్, అంటే నేరపూరితమైన ఉద్దేశం ఉండడంతోనే తమ పరువు పోగొట్టారు అన్న విషయం కూడా ఉంటుంది. ఇప్పుడు నాగార్జున గారు అయితే రెండో విషయాన్నే పట్టుకున్నారు. కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకునే వ్యాఖ్యల్లా ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టు దాని మీద దృష్టి పెట్టి క్రిమినల్ కేసు పెట్టాలని అయితే కోరుతున్నారు.